తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకొని సమగ్ర విచారణ చేయడమే కాకుండా చర్యల కోసం సిబిఐకి అప్పచెప్పిన సందర్భం. మరి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మీ నిజాయితీని, మీ నిబద్ధతను చాటుకోండి. వాస్తవాలు బయటపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు మీ బంతి మీ కోర్టులో ఉంది. మీరు నిజాయితీ చాటుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. ఇవాళ కౌన్సిల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ బిల్లు, ఏళ్ల కోరిక, 50-60 సంవత్సరాల నుంచి బీసీ బిడ్డలు పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ నిబద్ధతతో కుల సర్వే చేయడమే కాకుండా రాహుల్ గాంధీ ఆకాంక్షలు నెరవేరుస్తూ 42% రిజర్వేషన్స్ 2 చట్టాలు అసెంబ్లీలో ఆమోదించుకున్నాం, ఆర్డినెన్స్ తెచ్చాం. 2 కూడా బీజేపీ నాయకులు మొకాలడ్డి కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నాయి. వెనుకడుగు వేయకుండా, కాంప్రమైజ్ కాకుండా 42% ఇవ్వాలనేదే చిత్తచిత్తో మళ్ళీ అసెంబ్లీలో నిన్న బిల్లు పెట్టి పాస్ చేసుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, బీసీల పట్ల ఉన్నటువంటి అకుంఠిత దీక్ష. ఇవాళ కౌన్సిల్లో పెడితే బిల్లు పాస్ చేయకుండా బీఆర్ఎస్ నాయకులు నానా హంగామా చేశారు. దీనివల్ల అర్థమయ్యేది బీఆర్ఎస్ పార్టీ నరాల్లో బీజేపీ పార్టీ లాగానే బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఇలా బీసీల కోసమే బిల్లు తెస్తే కౌన్సిల్లో కూడా అది పాస్ కాకుండా నానా యాగి చేసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రవర్తన చూస్తే బీసీ బిల్లు పాస్ కాకూడదన్న దురుద్దేశంతో వాళ్ళు నానా యాగి చేసినట్టు సందర్భం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాబట్టి కౌన్సిల్లో కూడా ఆ బిల్లు పాస్ చేసుకున్నాం. ఏళ్ళ తరబడి చేస్తున్నట్టు బీసీల యొక్క కళల్ని సాకారం చేస్తాం.